హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ స్టెప్స్ తోటి ఈజీగా మొదటిసారి వంట చేస్తున్న వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఈజీగా వెజ్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటగా 2 కప్పుల బాస్మతి రైస్ని బాగా శుభ్రం చేసుకొని 30 నుంచి 45 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా ఒకేలాగా కట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇలా చేయడం వల్ల పన్నీర్ గట్టి పడకుండా ఉంటుంది. అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ మొత్తం వేసుకుందాం. మొదటిగా ఒక పొటాటోని మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. 2 క్యారెట్, అలాగే ఒక హాఫ్ కప్పు బీన్స్, ఒక హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్, పసుపు, సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం 1 కప్పు వరకు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ను మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిని పేస్ట్లా చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది, చూడండి. ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ గీ, కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టించిన తర్వాత దీన్ని 20 నుంచి 30 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. రైస్ని కుక్ చేసుకోవడానికి వాటర్ హీట్ అయిన తర్వాత నల్ల యాలకులు, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, కల్పాసి అని దొరుకుతుంది. ఒక హాఫ్ లెమన్ని పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కల్లు ఉప్పు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర, పుదీనా వేసి వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ని టేస్ట్ చేసామంటే సాల్టీగా అనిపించాలి. ఇప్పుడు రైస్ని మరీ మెత్తగా కాకుండా 80 నుంచి 85% వరకు ఉడికించుకోవాలి. ఇలా మెతుకు పట్టుకుంటే మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేడి చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ని ఇందులో వేసి బాగా కుక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క అనేది మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్లు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఒక పీస్ పట్టుకొని ఇలా చూసారంటే ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ గీని ఇందులో వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 1 టేబుల్ స్పూన్ దీని మీద ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్ 1 టేబుల్ స్పూన్, అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అవుట్ సైడ్ కలర్స్ ఏమీ లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గీని వేడి చేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేడి చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని దీన్ని బాగా మరిగించుకున్న తర్వాత ఇలా మన బిర్యానీ మీద వేసుకోవాలి. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇలా పైన స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం తవాని ఒకటి కింద ఇలా ప్లేస్ చేసి పైన బరువుగా పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు దమ్ రానివ్వాలి. 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా
ఈజీ స్టెప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఎన్నో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, అలాగే రైస్ ఐటమ్స్, స్వీట్ రెసిపీస్ పోస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చూడండి. మరొక చక్కటి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.